హలో, ఈరోజు మన వీడియో వచ్చి నాటుకోడి పులుసు ఎలా తయారు చేస్తానో చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ చికెన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆ కూరకు సరిపడా కళ్ళుప్పు, సాల్ట్ కంటే కళ్ళుప్పు కొంచెం టేస్ట్గా ఉంటుందని కళ్ళుప్పు వేస్తున్నాను. మొత్తం పెట్టేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసాను. నాటుకోడి కదండి, 10 విజిల్స్ దాకా రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. కుక్కర్ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించాము. పది విజిల్స్ దాకా రావాలండి. కొంచెం నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది ముక్క. ఇప్పుడు చిమ్నీ కూడా ఆన్ చేసుకున్నాం. ఓకే, పొయ్యి మీద పెట్టేసాము. ఇప్పుడు ఓకే, అది ఇంత విజిల్స్ రావాలి. విజిల్స్ అన్నీ వచ్చేసినాక చూద్దాము. ఇక వస్తున్నాయి విజిల్స్. అయిపోయింది విజిల్స్ వస్తాం. ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టేసుకుందాం. అదిగో చూడండి, సగం పాటు ఉడికేసేసినాయి ముక్కలు. చూశారు కదా. ఉప్పు పసుపు వేసేసాను అన్నమాట దాంట్లోని. కుక్కర్కి వేస్తాం వల్ల కొంచెం మెత్తబడినట్టు ఉంటుంది, అయితే గట్టిగా ఉంటుంది అన్నమాట ఈ ముక్క. నాటుకోడి కాబట్టి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు వేసి వేయించుతున్నాను. ఆయిల్ వేసి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ పైన 3 టేబుల్స్ దాకా వేసాను అన్నమాట, నాన్ వెజ్ కాబట్టి. ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి అల్లం పేస్టు ధనియాల పొడి అన్నీ వేసేసి మూత పెట్టాను. కాసేపు మగ్గాలన్నమాట. ముక్కలు కూడా వేసేసాను. ముక్కలు కూడా వేసి మూత పెట్టేసాను అన్నమాట. ఇంకా గరిటతో ఇట్లా తిప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి దాంట్లో. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టిద్ది కదా, మసాలా అంతా వేసేసాము. కొబ్బరి ధనియాల పొడి వేసేసి వాటర్ పోసేసాము. ముక్క మునిగిందాక వాటర్ పోయాలండి. గట్టిగా ఉంటుంది కదా ఈ ముక్క, నాటుకోడి పులుసు కదా. మూత పెట్టేసుకున్నాము. మళ్ళీ మధ్య నుంచి తీసి చూద్దాం ఒకసారి. తిప్పుదాం, మళ్ళీ అడుగు అంటిద్దేమో, తిప్పుదాం.
మనకు వాటర్ ఉన్నాయి, దగ్గరికి రావాలన్నమాట. వాటర్ బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. కొంచెం స్టవ్ సెగ పెంచుదాం కొద్దిగా మంట. దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు కర్రీ. అది దగ్గరకు వచ్చేసింది. దీంట్లో కొత్తిమీర వేసి మనం దింపేసుకోవటమే, పొయ్యి కట్టేసుకోవటమే స్టవ్ని. అదిగో కొత్తిమీర వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ సగం కుక్కర్లో ఉడికేసింది కదా, మిగతా సగం ఈ చిన్న గిన్నెలో వండేసేస్తున్నాం. ఆ కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి ఇంకా స్టవ్ కట్టేసుకోవటం. ఇంకా అలా ఇలా తిప్పాలి. అది కొత్తిమీర కూడా కొంచెం దాంట్లోకి వెళ్ళాలి కదా. అలా ఇలా తిప్పేసి మూత పెట్టేసేద్దామండి. ఒక 1 minute అట్లా. కొత్తిమీర కదా ఉదయం మగ్గిపోయింది. మనం మూత పెట్టి అయిపోయింది. ఇక అది కర్రీ కట్